నమస్తే సార్. నమస్తే. సార్ విటమిన్ సి అనేది జనరల్‌గా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. లైక్ అంటే విటమిన్ సి ఎస్పెషల్లీ ఫర్ స్కిన్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మార్కెట్‌లో చూస్తే చాలామంది కాస్మెటాలజిస్ట్‌లు కానివ్వండి, ఈవెన్ ఒక చిన్న షాప్‌కి వెళ్ళినా కానీ వైటమిన్ సి సీరమ్స్ అనేవి బాగా దొరుకుతున్నాయి. నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకోమని అంటారు. మార్నింగ్ స్నానం చేసిన వెంటనే అప్లై చేసుకోమని చెప్పేసి అంటారు. అసలు విటమిన్ సికి, స్కిన్‌కి ఏంటి సార్ రిలేషన్? విటమిన్ సి అనేది ఇట్స్ ఏ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఓకే. యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తుంది? మన సెల్ ఏజింగ్ ప్రాసెస్‌ని రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. మన పొల్యూషన్ వల్ల గానీ, ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఆర్ ఫ్రీ రాడికల్ ఇంజురీ అంటాం. దాన్ని విటమిన్ సి తగ్గిస్తుంది. అంటే ఈ ప్రాసెస్ ద్వారా ఏజింగ్‌ని మనం కొంతవరకు పోస్ట్‌పోన్ చేయొచ్చు, డిలే చేయొచ్చు. ఆర్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కలిగింది విటమిన్ సి అనేది. సో, ఇది టాబ్లెట్ ఫార్ములేషన్స్‌లో మనకి సీరం ఫార్ములేషన్స్‌లోనే ఉంటుంది. అండ్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల మనం మాట్లాడుకున్నట్టు యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. కొత్త కొలాజన్, ఎలాస్టిన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. కానీ హియర్ ఈస్ ద క్యాచ్. విటమిన్ సి సీరం అనేది హైలీ అన్‌స్టేబుల్. ఓకే. ఇప్పుడు ఇన్ని ఫార్ములేషన్స్ ఉన్నాయి మార్కెట్‌లో. చాలా మంది వాడుతున్నారు. ఎఫెక్ట్ తక్కువ ఉంది. రీజన్ ఏంటంటే అది విటమిన్ సి సీరం ఫార్ములేషన్‌లో హైలీ అన్‌స్టేబుల్. ఓకే. సో, అది స్టెబిలిటీ ఉన్నది సీరం గనక తీసుకుంటే మంచి ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్‌గా అసలు లైక్ అంటే మార్నింగ్ యూజ్ చేయడం, ఈవినింగ్ యూజ్ చేయడం అనే దాన్ని పక్కన పెడితే ఇన్నర్‌గా మనం వైటమిన్ సి తీసుకోవడం లైక్ ఓకే. అంటే సిట్రస్ ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవడం అవును. వల్ల కూడా స్కిన్ అవును. అనేది చాలా వరకు డ్యామేజెస్ నుంచి కంట్రోల్ అవును. అవుతుంది అని చెప్పేసి అవును. అంటారు. ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు? ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవచ్చు? సో, ఫ్రూట్స్‌లో వైటమిన్ సి సిట్రస్ ఫ్రూట్స్‌లో ఉంటుంది మనకు తెలిసినట్టు. సిట్రస్ యెస్. ఫ్రూట్ అంటే ఆరెంజ్ ఇవన్నీ హ్మ్. ఉన్నాయి గదా! హ్మ్. లెమన్‌లో కూడా వైటమిన్ సి ఉంటుంది. ఈవెన్ అండ్ పపాయ కూడా చాలా మంచిదంటారు మంచిది. కదా! పపాయ కూడా మంచిది. కాపోతే ఇవన్నీ సిట్రస్ ఫ్రూట్స్‌లో మనకి కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఇంకోటి ఆమ్లాలో కూడా హై కాన్సంట్రేషన్ ఉంటుంది యెస్. వైటమిన్ సి అనేది. ఏజ్ అనేది కవర్ చేయడానికి కవర్ ఉసిరి చేయడానికి అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుందంటారు. యెస్. యెస్. సో, ఇవన్నీ తీసుకోవడం వల్ల మనం నేచురల్‌గా కూడా వైటమిన్ సి అనేది మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది మనకి రెగ్యులర్ బేసిస్‌లో. కానీ హ్మ్. ఏదైనా రెగ్యులర్ బేసిస్‌లో చేయాలి. 1, 2 డేస్‌లో అయితే అయ్యే ప్రాసెస్ కాదు. హ్మ్. అండ్ దీంతో పాటు నిజంగా మీరన్నట్లుగా కొన్ని సన్ స్క్రీన్స్ కూడా ఉంటూ ఉంటాయి. అవును. అలాంటివి కూడా విటమిన్ సిలో దొరికే ఛాన్సెస్ ఉంటాయా? సన్ స్క్రీన్ విటమిన్ సి కాంబినేషన్‌లో దొరుకుతున్నాయి. మాయిశ్చరైజర్స్ కూడా వస్తున్నాయి. కానీ హ్మ్. ఓన్లీ ఫ్యాక్టర్ ఏంటంటే స్టెబిలిటీ. హ్మ్. హౌ ఫార్ ఇట్ ఈస్ స్టేబుల్ అనేది. ఓకే. వన్స్ ఇప్పుడు స్టేబుల్ అయితే మాత్రం దాని ఎఫెక్ట్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది. విటమిన్ సి సీరమ్ ఎఫెక్ట్ అనేది. ఓకే. అండ్ కొన్ని సోప్స్‌లో కూడా ఇంక్లూడింగ్ విటమిన్ సి అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. బట్ సోప్స్‌లో దాని అంటే ఎంత వరకు ఉంటుంది? సోప్ అనేదే మన ఫేస్ పైన గాని, బాడీ పైన ఫ్యూ మినిట్స్ ఉంటుంది. దాని ఎఫెక్ట్ అనేది యూ కెనాట్ డిటర్మైన్ ఒక 1-2 మినిట్స్ బట్టి. హ్మ్. కాపోతే ఇప్పుడు సోప్ వాడి కొంతమంది బ్రైట్ అయ్యానంటారు. ఇవన్నీ ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ డ్రై స్కిన్ ఉంది. డ్రై హ్మ్. స్కిన్ వల్ల కూడా డార్కెనింగ్ వచ్చే అవకాశం ఉంది. హ్మ్. వాళ్ళకి మైల్డ్ సోప్ ఇస్తే ఆబ్వియస్‌గా స్కిన్ కలర్‌లో కూడా చేంజెస్ వస్తాయి. ఓకే. హ్మ్. మైల్డ్ సోప్ అనేది యూజ్ చేయడం చాలా చాలా బెటరా? బెటర్ డ్రై స్కిన్ వాళ్ళకి. ఓకే. సో, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు దే కెన్ యూజ్ కొంచెం హార్ష్ సోప్స్ అయినా సరే దట్స్ ఓకే ఫర్ దెమ్. ఓకే. అండ్ ఫైనల్‌గా విటమిన్ సి అనేది స్కిన్‌కి చాలా రకాలుగా యూజ్ అవుతుంది అంటారు. అవును. ఓకే. అవును. థాంక్ యూ సార్. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.